నమస్తే ఆదాబ్ ఈరోజు బెంగళూరులోని ఫేమస్ టెంపుల్ అయిన దొడ్డ గణపతి స్వామి టెంపుల్ని చూసేద్దాం. ఇది బుల్ టెంపుల్ పక్కనే ఉంటుందన్నమాట. ఇది లాల్బాగ్ మెట్రో దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అక్కడి నుంచి బై ఆటో ఆర్ క్యాబ్ బుక్ చేసుకొని మనం ఇక్కడికైతే రీచ్ అవ్వచ్చు. ఈ టెంపుల్ అనేది 1537లో కెంపికోట రాజు అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు ఏంటంటే ఆయన ఇక్కడ సంచరిస్తూ ఉండగా ఇక్కడున్న రాళ్ళల్లో మన గణపతి స్వామి విగ్రహం అనేది కనిపించిందంట. అప్పుడు అక్కడున్న శిల్పుల్ని ఒక పెద్ద రాతి మీద విగ్రహాన్ని అయితే మలచమని ఆజ్ఞాపించారంట. ఇక్కడున్న నాగేంద్ర స్వామి చుట్టూరు తిరిగి ఇక్కడ భక్తులు వాళ్ళ కోరికలను అయితే సమర్పించుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గణపయ్యని వెన్నతో అయితే అలంకరిస్తారంట. సుమారు 100 kgs వెన్నతో అయితే గణపయ్యని అలంకరిస్తూ ఉంటారంట ఇక్కడ వాళ్ళు. అండ్ ఇక్కడ గణపయ్యని శక్తి గణపతి అండ్ శక్తి గణపతి అని కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ గణపయ్య చుట్టూరు అంటే గణపయ్య స్వామి టెంపుల్ చుట్టూరు ఇంకా చాలా టెంపుల్స్ ఉంది. ఇది వాల్మీకి ఆశ్రమం అన్నమాట. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇది హనుమాన్ టెంపుల్. అండ్ ఇదైతే శివయ్య టెంపుల్. అండ్ అలాగే ఇంకొన్ని టెంపుల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ చుట్టూరు ఏంటంటే ఇది ఒక పెద్ద పార్క్ అన్నమాట. ఈ పార్క్ టైమింగ్స్ అనేది నార్మల్గా మార్నింగ్ 7 to 10:30 దాకా అయితే ఈ పార్క్ అయితే ఓపెన్లో ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే ఈ పార్క్ ఓపెన్లో అయితే లేదు. సో ఉన్న ఒక 5 minutes కొన్ని వీడియోస్ అయితే తీసేసుకొని వచ్చేసాము ఈ పార్కులో. ఇక్కడ ఏంటంటే స్కూల్ పిల్లలు గణపయ్య సాంగ్స్ అనేది పాడుతున్నారు. సో వినడానికైతే చాలా అంటే చాలా బాగుంది. కన్నడలో పాడుతున్నారు. సో అంతగా అర్థం కాకపోయినా బట్ ఏంటంటే ఆ మ్యూజిక్ అనేది వినడానికి చాలా అయితే చాలా బాగుంది. ఇది గణపయ్య స్వామి టెంపుల్ ఇన్సైడ్ వ్యూ. ఈ గణపయ్య విగ్రహం హైట్ ఏంటంటే 18 feet ఉంటుంది. అండ్ గణపయ్య ఏంటంటే రైట్ సైడ్కి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటారని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. అండ్ ఇది ఓవరాల్ గణపయ్య స్వామి టెంపుల్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అండ్ ఇది టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణలు చేయడానికి ఉన్న స్పేస్. అండ్ ఇదైతే టోటల్గా దొడ్డ గణపయ్య స్వామి టెంపుల్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.